అనుకుంటున్నాను నేను. గజ అని మొదలుపెట్టండి మీరు. అదే నాకు అర్థం కాదు, ఇంతమంది ఉండగా నన్ను ఫస్ట్ ఎందుకు పట్టుకున్నారు సరే అయినా సరే. అండ్ ఈ గజ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ అంటే ఫస్ట్ ఈవెంట్ ఈ సినిమాకి ఎంత గ్రాండ్ గా జరుగుతుందంటే అబ్బా చాలా బాగుంది, కళ్ళు విందుగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. అండ్ స్పెషల్ గా మనోజ్ గారికి ఇంత దూరం వచ్చి ఈ సినిమాని ప్రమోట్ చేయడం కోసం, టీజర్ లాంచ్ చేయడం కోసం థ్యాంక్ యూ అండి, చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ సినిమా నెక్స్ట్ లెవెల్లో విజువలైజ్ చేసాడు మన సతీష్ కి నాకు దాదాపు 10 సంవత్సరాల అనుబంధం. ఇంతకు ముందు సినిమాల్లో కానీ తర్వాత కానీ సో ఫ్యూచర్ లో కూడా ఇలాంటి అనుబంధం ముందుకెళ్తుంది. ఈ సినిమా గొప్ప విజయాన్ని సాధిస్తుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద పీపుల్ హు హాస్ విజిటెడ్ దిస్ ప్లేస్, మీడియా అండ్ ఆల్ ద గెస్ట్. సునీల్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ విష్ గుడ్ లక్ మీకు కూడా. అండ్ నాకు అమ్మో మామూలు లేదు, మీ ఎనర్జీ అయితే క్రేజీ ఉన్నారు. ఆవిడ కూడా బాగుంటారు. మధుసూదన్ గారు టు స్పీక్, ప్రొడ్యూసర్ మధుసూదన్ గారు. పాతికేయ మిత్రులకి, మనోజ్ అన్నకి చాలా థ్యాంక్ యూ. నా ఫ్రెండ్ సతీష్ జీ మంచి మిత్రుడు, ఈ సినిమా కోసం బాగా కష్టపడ్డాడు. సో మా సహకారాలు అందించాము. మీరు ప్రేక్షకులు వచ్చినంత అందరికీ చాలా సంతోషం. ఈ సినిమాని మంచిగా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక ప్రొడ్యూసర్ ఉన్నారు నరేంద్ర గారు, రాలేదా ఆయన? ఓకే, మనం ఇప్పుడు సో వెరీ ఫేమస్ లిరిసిస్ట్ అండ్ అమేజింగ్ సోల్ఫుల్ లిరిక్స్ అందించే లిరిసిస్ట్ మెట్టపల్లి సురేంద్ర గారిని మాట్లాడాల్సింది కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. ఈ సినిమాకి పూర్తి పాటలు రాసే అవకాశం కల్పించిన నిర్మాత మైత్రి గారికి, హీరో దర్శకులు సతీష్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ సినిమా ఎక్కడో మా ఊర్లో వరంగల్ జిల్లాలో ఎక్కడో మారుమూల పల్లెటూరులో కూర్చొని మణి సార్ కంపోజిషన్స్ వినేది. పిచ్చి మణి శర్మ సార్ అంటే. సార్ కాంపౌండ్ దగ్గర సంఖలో ఫైల్ పెట్టుకొని పాటలు రాసుకొని నిలబడ్డ నేను. నన్ను గేట్ దగ్గర నుంచి సార్ క్యాబిన్ లో కూర్చోబెట్టి, స్టూడియోలో కూర్చోబెట్టి పాట రాయించిన సతీష్ అన్న లైఫ్ టైం గుర్తుపెట్టుకుంటా. మా వైఫ్ ని, పిల్లల్ని ఎంత గుర్తుపెట్టుకుంటున్నా, మణి సార్ పక్కన మీరు నన్ను కూర్చోబెట్టిన సందర్భాలను కూడా అంతే గుర్తుపెట్టుకుంటా. ఈ సినిమా నుంచి రాబోయే పాటలన్నీ చాలా చాలా ఆకట్టుకుంటాయి. ఒకప్పుడు KGF ఎట్లా హంట్ చేసిందో, ఈ సినిమాలో సార్ ఇచ్చిన బీజేం అట్లా హంట్ చేస్తే మిమ్మల్ని థియేటర్ లో. పాటలు కూడా 100%, 100కి 100% ఈ సినిమాలో ఉన్న పాటలు మిమ్మల్ని చాలా అలరిస్తాయి, నాకు మంచి పేరు తీసుకొస్తాయి. థ్యాంక్ యూ సతీష్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్ గా మీ పాటలు మీకు మాకు కూడా చాలా మంచి పేరు తీసుకొస్తూ ఉంటాయి అన్నమాట సినిమా కూడా. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఎవరికి ఇద్దాం మైక్ అంటే సతీష్ గారికి చేస్తున్నాను నేను. ఇలాంటి కార్యక్రమానికి చేసిన ప్రొడ్యూసర్ సో ఎస్ సతీష్ గారు విల్ స్పీక్. అండ్ హీరో గారి మంచి ఫ్రెండ్ కూడా. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ మార్నింగ్ స్టార్ట్ అయ్యి గుడ్ ఆఫ్టర్నూన్ వచ్చింది. ఇంత ఓపిక్ గా అందరూ హ్యాపీగా, సినిమా అంటే అంత పిచ్చన్న జనాలందరినీ మళ్ళీ ఒక ఆడిటోరియం చూడటం అనేది, ఒక రిలీజ్ సినిమా రోజు ఎలా ఉంటుందో అలా గజ జస్ట్ టీజర్ కి మీరు ఒక ప్రీమియర్ షోకి, ఒక స్టార్ హీరో ప్రీమియర్ షోకి ఉన్నంత క్రేజ్ గా ఈవెంట్ కి వచ్చారు. ఆ ఈవెంట్ ఎంత క్రేజ్ గ్రేస్ఫుల్ అవడానికి మెయిన్ మా ఫ్రెండ్ భయ్య, మనోజ్ భయ్య, థ్యాంక్ యూ, లవ్ యూ. అదే విధంగా టైటిల్లో గజ అని ఉందండి, టైటిలే గజ. సినిమా రిలీజ్ అయ్యాక గజ 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 అనిపిస్తాడు మా సతీష్ భయ్య. ఈ సినిమా నేను చూశాను కాబట్టి చెప్తున్నానండి. ఈ సినిమా వెనుక ఎంత కష్టం అంటే, ప్రతి సినిమా కష్టపడి ఇష్టపడే చేస్తారు. నేను కష్టంగా ఎప్పుడు ఫీల్ అవ్వం. సతీష్ జై కూడా నాకు మంచి మిత్రుడు, ఇష్టపడి చేశాడు ఈ సినిమా. ఈ సినిమా ట్రావెల్లో వెనక వాళ్ళ మిస్సెస్ గారు మైత్రి శర్మ గారు సపోర్ట్ కానీ, వాళ్ళ అత్తయ్య గారు, మాకు ఆంటీ అంటాం, ఆవిడ సపోర్ట్ కానీ చాలా ఉందండి. అదేవిధంగా వాళ్ళ బ్రదరు, ఇదంతా ఒక ఫ్యామిలీగా ఒక మంచి సినిమా చేసేటప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే వచ్చే అవుట్పుట్ ఎలా ఉంటుంది అంటే ముఖ్యంగా మంచి విజువల్ బ్యూటీ గజ అవుద్దండి. ఇంకా చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, మహేష్ బాబు గారు, బాలకృష్ణ గారు, ఎంతో మంది గారులు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఈ గారులందరూ అవడానికి, ఫేమస్ అవడానికి ఒక కారణం ఉందండి. దానికి వాళ్ళు అంత ఫేమస్ అయ్యారంటే దానికి మణిశర్మ గారి పాటలండి, మణిశర్మ గారి సంగీతం. ఈ సినిమాకి మణిశర్మ గారు సంగీతం, ఆయన సెకండ్ ఇన్నింగ్స్ లో ఫస్ట్ చెన్నై లవ్ స్టోరీ, సెకండ్ మూవీ గజ, వండర్ఫుల్
మ్యూజిక్ ఇచ్చారండి నెక్స్ట్ లెవెల్. అంటే మణిశర్మ గారి మ్యూజిక్ గురించి ఒక మాట ఎందుకు చెప్తున్నానంటే అండి, ఇప్పుడు పాటలు వస్తుంటే మర్చిపోతుంటే ఇప్పుడు వచ్చే సంగీతం మొత్తం రింగ్ టోన్స్ వరకే ఉన్నాయండి. 90s నుంచి జెన్జే ఈ జనరేషన్ వరకు ప్రతి వాళ్ళు హృదయం ఉండే మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారు. అందరికి ఆ బ్రహ్మ పుట్టిస్తే సినిమాలకు మాత్రం మెలోడీ బ్రహ్మ. ఈయన ఆ సినిమాని ఇన్హాన్స్ చేసి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తాడు. లవ్ యూ మణి సార్, మీకు ఒంట్లో బాగాలేదు రాలేదు, బట్ మీరు అద్భుతమైన సపోర్ట్ ఇచ్చారు ఈ సినిమాకి. ఇంకా నా మిత్రుడు సతీష్ జై గురించి చెప్పేది ఏంటంటే ఎంతో కష్టపడి ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్ చేశాడండి. ఈ గజ అనేది ఏంటంటే ఒక అరాచకం ఒక యాటిట్యూడ్ కలిస్తేనే ఈ గజ అండి. అంత భయంకరంగా ఈ సినిమా చేశాడు. ఇప్పుడు మనం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చేసిన ప్రతి సినిమా అవుట్ ఆఫ్ వెళ్తే కొన్ని సినిమాలని వాళ్ళు రిసీవ్ చేసుకోరండి. మనం బయట నుండి వచ్చే ప్రతి సినిమాని మనం రిసీవ్ చేసుకుంటాం ఎనీ లాంగ్వేజ్. ఇప్పుడు సినిమా రాగానే ఇది కన్నడ సినిమానా, మా ఊరిని కన్నడ యష్ లాగా ఉన్నారు ఇలా అంటున్నారండి. మన సినిమాని కూడా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు తీసుకునే రేంజ్ కి ఈ సినిమా వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటే సినిమా అవుట్పుట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. సినిమా చూశాను కాబట్టి కాన్ఫిడెంట్ గా చెప్తున్నా, ఒక మాస్ కమర్షియల్ సినిమా అయితే మా వాడు ఇచ్చాడు. ఈ సినిమాతో మా వాడు హీరోగా డైరెక్టర్ గా 2 విధాలుగా నిలదొక్కుకోవాలని ఇండస్ట్రీకి మళ్ళీ ఒక కొత్త హీరో వస్తున్నాడు. ఈ సినిమా గురించి నాకు 3 years బ్యాక్ నాకు కథ చెప్పాడండి. ఫస్ట్ మేము చాలా క్లోజ్. కథ చెప్పినప్పుడు సూపర్ గా ఉంది మనం చేద్దాం, అప్పుడు నేను వేరే కమిట్మెంట్ లో ఇదిలో ఉంటే కథ చెప్పాడు. తర్వాత వచ్చి మళ్ళీ 1 year తర్వాత మళ్ళీ మా సినిమా రిలీజ్ టైం కలిసాడు. ఏమైంది అంటే హీరోలు డేట్లు ఇదే చెప్తున్నాడు. నేనన్నా ఇంకా హీరోలు పట్టుకుని నువ్వు 1.5 years 2 years వెయిట్ చేస్తే 1 ఏజ్ కూడా పోద్దు బాబు, డబ్బులు సరే సంగతే, టైం వెరీ వాల్యుబుల్ అంటే, అయినా నువ్వు ఇంత బాగున్నావు కదా 6 ప్యాక్ చేయొచ్చు కదా అని మేము జిమ్ కలిసి చేస్తుంటాం అన్న. అప్పుడు మా ఇంట్లో పునాది సరే భయ్యా ఇంట్లో కూడా డిస్కస్ చేయి, నువ్వు తప్పు ఉంది, మేడం గారు డాక్టర్ గారే కదా ఏమంటారంటే వాళ్ళ సపోర్ట్ తో కూడా మా వాడు హీరో అయ్యాడు. వెరీ హ్యాపీ. ఈ సినిమాతో మంచి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి మంచి హీరో డైరెక్టర్ వస్తున్నాడు. అదే విధంగా ఫర్దర్ గా కూడా మంచి భవిష్యత్ మా తమ్ముడికి మా సతీష్ జై ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఆడియన్స్ ఈ గజాని ఈ రోజుతో బాబు ఈ గజాని ఈ రోజుతో నువ్వు గజ అంటే ఏనుగంత బరువు అండి, బలం అండి. గజ అంటే తెలుసు కదా మీకు. మా వాడు ఈ గజాన్ని మోస్తూనే ఉన్నాడు. ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి మీ ప్రేక్షక దేవుళ్ళకి వదులుతున్నాం. ఈ గజాని ఇక్కడ నుంచి వీధి ప్రేక్షక దేవుళ్ళు ఈ సినిమాని ముందుకు తీసుకెళ్లి బ్లాక్ బాస్టర్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ, థ్యాంక్ యూ ఆడియన్స్, థ్యాంక్ యూ మీడియా పీపుల్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యాంకర్ గారు. నిన్న మిమ్మల్ని అల్లు అర్జున్ గారు పొగడ్డం మాకు ఎంతో ఆనందంగా ఉంది. మాకు అల్లు అర్జున్ గారికి ఏదో లింక్ ఉంది. ప్రతి ఈవెంట్ తర్వాత మనం కలుస్తున్నాం. థ్యాంక్ యూ. గుడ్ లక్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సతీష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా రిక్వెస్ట్ కాదు, ఫ్రెండ్ అయితే ఇలానే ఉంటుంది, అన్ని చెప్పేస్తారు. ఇప్పుడు మాకు సతీష్ గారి గురించి కావాల్సినంత ఇన్ఫర్మేషన్ వచ్చింది అనమాట సతీష్ గారి దగ్గర నుంచి. అండ్ నా రిక్వెస్ట్ డిఓపి జగదీష్ టు స్పీక్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వచ్చిన మీడియా ఫ్రెండ్స్ కానీ మా చీఫ్ గెస్ట్లు మనోజ్ గారు సార్ కి అందరికి నమస్తే. ఇంకా వచ్చిన ఆడియన్స్ అందరికీ ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అండి ఫిల్మ్. ఇది ఒక మంచి జర్నీ. మా సతీష్ గారు డైరెక్టర్ హీరోగా చేశారు. ఈ టీజర్ కూడా ఒక శాంపుల్ మాత్రమే, ఇంకా రిమైనింగ్ సినిమాలో మీరు ప్రాపర్ గా చూడగలుగుతారు. సో ఈ సినిమా సపోర్ట్ చేసిన అందరికి, అటువంటి యాక్టర్స్, అటువంటి రిమైనింగ్ టెక్నీషియన్స్ లైక్ వంశీ మా ఎడిటర్, తర్వాత సిజీ శ్రీధర్ చేశారు, ఆయనకి కానీ లేకపోతే సౌమ్య గారు మేము కలిసి ట్రావెల్ చేసి సినిమా చేసాం. అందరికీ చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి, మంచి జర్నీ అండి. థ్యాంక్ యూ ఈ సినిమాకి అవకాశం ఇచ్చేయండి మా ప్రొడ్యూసర్ కానీ అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ విష్ గుడ్ లక్. అండ్ నా రిక్వెస్ట్ ఎడిటర్ వంశీ టు స్పీక్. ఎడిటర్ స్పీచ్ ఎప్పుడు ఎడిట్ చేసేస్తూ ఉంటారు. అండ్ సిజీ శ్రీధర్ గారు ప్లీజ్, సిజీ అందించిన శ్రీధర్ గారిని వేదిక స్వాగతం పలుకుతున్నాము. ఎడిటర్ వంశీ గారు ఆల్ ద బెస్ట్ చెప్పాక మాట్లాడిన తర్వాత నేను ఏదైతే చెప్పానో అది అసలు ఇంత కూడా అటు ఇటు కాకుండా ఆల్ ద బెస్ట్ చెప్పి మైక్ ఇచ్చేసారు. అండ్ బ్యూటిఫుల్ పర్నాస్ విల్ స్పీక్. కెన్ యూ ప్లీజ్ టెల్ దిస్ థింగ్? ఒక్కసారి నేనేం మళ్ళీ చెప్తాను ఒకసారి. Actually, whatever I said it, like అది రైట్ ఏమో పర్నాస్ ఓకే పర్ఫెక్ట్. నేను కరెక్ట్ చెప్పాను. గో హెడ్. అందరికి నమస్కారం. ఈ వేదికపై నన్ను ఒక కళాకారిగా స్వాగతించి నా భావాలను మీతో పంచుకునే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
I cannot speak Telugu, but I just memorized few lines so that I can interact with each one of you. I'm extremely grateful for this opportunity to each one of you, my directors, producers, cinematographers, and everyone who has been associated with this project. Thank you. I'm feeling very happy and excited. Please go and watch our film. I'm sure you all are going to love it. Thank you. థ్యాంక్ యూ సో మచ్. ఎవరు నేర్పించారో కానీ తెలుగులో నేను కూడా ఆ పదాలు వాడిను, అంతగానో గ్రాంథికంలో నేర్పించారు ఎవరంటే ఆయన. ప్లీజ్ చేంజ్ యువర్ తెలుగు టీచర్ ఫస్ట్. నా ఐ రిక్వెస్ట్ ద బ్యూటిఫుల్ ప్రొడ్యూసర్ మైత్రి గోయింగ్ టు స్పీక్. మైత్రి శరణ్ గారు మాట్లాడతారు ఇప్పుడు. అందరికీ నమస్కారం. So firstly, thank you for all the media people and the guests who actually waited almost 2-3 hours anukunta. Thank you, and we are so grateful. Firstly, starting with Manoj sir. Thank you sir for honoring this. Naaku innake cheppanu, Manoj sir is, when I was in SRM Medical College, he was our guest. And fast forward, well, ma movie ki guest ga raavadam, really I'm feeling so grateful. And coming to Sunil Anna, he's our pillar of strength, I can say. More than everything, I'm going to tell him, like, one thing I'll say, he's the best human being ever I saw. I can say that. Thank you so much. Next, our team, my co-producers, Mansoon Gangaochu, Padnavan, really a great support for me and the entire movie. And also our DOP, Jagdish Garu, and Sridhar. Where is Sridhar? Yeah, I call him, but yes. And my come. And editor Garu Vamsi, I reached got speech pre-release lo cheptanu. This yeah. So end of the day, they are almost our family, because we have been working with this project for so long, and almost up and downs lo annitlo in kalsi really thank you so much. So coming to heroine Farnaz, she's a wonderful performer. You can see in the movie. నేను చెప్పిన ఖచ్చితంగా అగ్రీ చేస్తారు, చాలా బాగా పర్ఫామ్ చేశారు మూవీలో. థ్యాంక్ యూ ఫర్నాస్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మై హస్బెండ్ జై. ఓకే, ఈ మూవీకి ఏమన్నా సోల్ స్టార్టెడ్ విత్ దట్ జై. నేను ఇప్పటి వరకు, అంటే మూవీస్ లవర్స్ అందరూ ఇదే అనుకుంటారేమో, బట్ యాజ్ ఐఎమ్ వెరీ బ్యాడ్ ఎట్ మూవీస్. తినతో పరిచయం కాకముందు నుంచి అసలు నాకు టైం కూడా ఉండేది కాదు, బికాస్ ఐఎమ్ వెరీ బిజీ ఇన్ స్టడీయింగ్. ఒక మనిషికి ఇంత పిచ్చి ఉంటుందా మూవీస్ అనేది ఈ తినతో జర్నీలోనే నాకు తెలిసింది. ఈస్ కంప్లీట్లీ ఇన్ టు దిస్ మూవీ. ఒక, అంటే మీకు తెలుసో లేదో, ఒక రైటర్ గా, డైరెక్టర్ గా, ప్రొడక్షన్ ఆల్సో హీ హాస్ టేకెన్ ఆన్ హిస్ షోల్డర్ అండ్ హీ హాస్ డన్ ద బెస్ట్. నేను మూవీలో ప్రతి ఫ్రేమ్ లో తన హార్డ్ వర్క్ కనిపిస్తుంది. అండ్ రియల్లీ గ్రేట్. ఇన్ని టెన్షన్స్ ఉన్నా కూడా హీల్ బి వెరీ కూల్ పర్సన్ అనమాట. దట్స్ సో గ్రేట్ ఆఫ్ హిమ్. అండ్ ఇంత బాగా జరిగింది, ఇంత బాగా మీరు విజువలైజ్ చేస్తున్నారు మూవీ అంటే, ఈవెన్ సాంగ్స్ కానీ బీజిఎం. మనీష్ శర్మ సార్, ఐ ఫర్గాట్ టు టెల్, అసలు ఆయన సాంగ్స్ వినుకుంటూ మనం పెరుగుంటాము. హిస్ నాట్ దేర్ టుడే, బట్ డెఫినెట్లీ విల్ సీ ఇన్ హిస్ నెక్స్ట్ ఈవెంట్. వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు, వండర్ఫుల్ బీజిఎం ఇచ్చారు. అండ్ జై సార్ విత్ హిమ్ అండ్ మేడ్ ఇట్. మన మిట్టపల్లి వండర్ఫుల్ మ్యూజిక్స్. ఒక 2-3 సాంగ్స్ అయితే మీరు కంటిన్యూస్ గా బస్ చేస్తూ ఉంటారు, అంత బాగుంటాయి. సో థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మీరు అందరూ థియేటర్స్ లో చూడాలి మూవీ. మేబీ నా స్పీచ్ లాంగ్ ఉండొచ్చు, ఇంకా చెప్పాలని ఉంది, బట్ వన్ థింగ్ ఇంకొకటి కూడా చెప్తాను. ఒక మూవీ అంటే, ఒక నీలా నేను కూడా అక్కడే కూర్చునేదాన్ని, ఇటు సైడ్ ఎప్పుడు లేదు. ఓకే, సో ఒక మూవీ చూసేటప్పుడు బాగుంది బాగాలేదు అని ఈజీగా చెప్పేస్తాం. ఒక్కొక్కసారి చూడకుండానే ఒక ఫ్రెండ్ చెప్తే బాగాలేదు అని చెప్పేస్తాం. కానీ ఒక మూవీ వెనకాల పడే కష్టాన్ని మీరు నిజంగా విట్నెస్ చేస్తే చాలా అనిపిస్తుంది. అరే మనం ఎలా చెప్పామరా ఈ మూవీని ఇలా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక
10 minutes సీన్ ఆల్మోస్ట్ 1 day కష్టపడతారు వాళ్ళు, ఒక్కళ్ళిద్దరు కాదు, ఎంటైర్ టీమ్. సో ప్లీజ్ డోంట్ గివ్ జడ్జ్మెంట్స్ బేస్డ్ ఆన్ జస్ట్ సమ్ టాక్. ప్లీజ్ వాచ్ ద మూవీస్. అది మా మూవీ అనే కాదు, ప్రతి ఒక్క మూవీ, బికాస్ దట్స్ అ మెయిన్ థింగ్ ఫర్ ఎనీ స్టార్ టు కమ్ అప్. సో ఒక్క స్టార్, ప్రొడ్యూసర్, ఒక హీరో వీళ్ళే కాదు, దీని వెనకాల చాలా మంది లైఫ్స్ ఉంటాయి. సో మీరు ఖచ్చితంగా మూవీ థియేటర్స్ లో చూడండి. ఇది కొంచెం ఇందాక చెప్పినట్టు ఇది జస్ట్ టీజరే, ఇంకా యూ విల్ సీ లాట్ థింగ్స్ కమింగ్ అప్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మైత్రి గారు, థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు మైత్రి, ఈ సినిమా మైత్రి మూవీ వాళ్ళే రిలీజ్ చేస్తున్నారు. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ ఎన్నో అందించారు తెలుగు చలనచిత్ర రీజన్ కి, అండ్ అంతేకాకుండా తమిళ్లో కూడా వాళ్ళు సినిమా చేస్తున్నారు, అన్ని లాంగ్వేజెస్ లో చేస్తున్నారు. అలాంటి పేరు బ్యానర్ మీద యాడ్ అవడం అనేది ఇంకా పెద్ద స్ట్రెంగ్త్ అని చెప్పాలి, బూస్ట్ అని చెప్పాలి, అండ్ ఎనర్జీ అని చెప్పాలి. అండ్ కంగ్రాచులేషన్స్. ఫైనల్లీ థ్యాంక్ యూ శ్రేయాస్ మీడియా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఐ రిక్వెస్ట్ చెల్లమల సిటీ సునీల్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము, ఈ ఫిలిం ప్రెజెంటర్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులకి అండ్ అదర్ ఆడియన్స్ కి ముందుగా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే నాకు జై ఎప్పటి నుంచో పరిచయం, వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా. సో ఒక ప్యాషన్ తో ఒక హాబీని, డ్రీమ్ ని పర్సూ చేసిన వ్యక్తిగా నేను బెస్ట్ విషెస్ ఇవ్వడానికి మై ఫస్ట్ గెస్ట్ గా ఇలాంటి సినిమా ఫంక్షన్ రావడం. నేను ఇప్పుడు అలా సినిమా చూసి అలవాటే, కానీ గెస్ట్ గా ఇవ్వాల్పించి అవకాశం ఇచ్చారు తమ్ముడు జైకి. ఆ విషయం ఆల్ ద బెస్ట్. అండ్ ఎస్పెషల్లీ ఈ సినిమా కోసం కష్టపడి, ఎందుకంటే ఒక ప్రొడ్యూస్ చేయడం పెద్ద భారం, అలాంటిది హీరోగా, డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా అన్ని పాత్రల్లోనూ చేసి ఇవాళ ఇంత కష్టంగా సినిమా రిలీజ్ చేయడం, తప్పకుండా ఈ సినిమా బాగా ఆడాలని కూడా ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ అండ్ మేక్ ఏ బిగ్ కెరియర్ ఇన్ దిస్ ఫీల్డ్. థ్యాంక్ యూ అండి. ఎస్పెషల్లీ హీరోయిన్ కి, అలాగే ఇక్కడున్న ముఖ్యమైన డిపార్ట్మెంట్ హెడ్స్ అందరికి, డిఓపి గారు కానీ, ఎడిటర్ గారు అందరికీ కూడా పేరు పేరున నేను బెస్ట్ విషెస్ తెలియజేస్తూ ఐ విష్ దిస్ మూవీ విల్ డూ వెరీ వెల్. అండ్ యా, ఆఫ్ కోర్స్, సారీ, మా బ్రదర్ మనోజ్ గారు ఇవాళ చీఫ్ గెస్ట్ గా వచ్చి ఇవాళ డెబ్యూ స్టార్ కి ఇంత తోడుగా, ఎందుకంటే ఇంత ఫీల్డ్ లోనే చాలా మంది ఇంత ఇదిగా రారు, కానీ బ్రదర్ కోసం ఇవాళ మనోజ్ గారు ఇచ్చి ఈ ఈవెంట్ అంతటినీ కూడా ఐ థింక్ ఇంత బాగా జరగడానికి కూడా ముఖ్య కారణం బ్రదర్ కి కూడా ఆల్ ది బెస్ట్ బ్రదర్. కూడా థ్యాంక్ యూ సునీల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మొదటిసారిగా ఈవెంట్ అన్నారు, ఇలా మళ్ళీ మీరు ఈవెంట్స్, బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ లో ఇలా పార్టిసిపేట్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ సతీష్ జై గారికి అండ్ ఎంటైర్ టీమ్ కి. అండ్ నా సతీష్ జై ఆయన పేరు. సో ఆయన సినిమాలు చూసి, ఆయన యాక్టింగ్ చూసి జై సతీష్ అనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. సో